వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాతృత్వం ఎంత మధురమైందో అందరికీ తెలిసింది. మాతృత్వానికి నోచుకోని వాళ్ళ కోసం ఎన్నో పద్ధతులు ఈరోజు సమాజంలో అందుబాటులోకి వచ్చాయి. టెక్నాలజీ పెరిగి ఎన్నో పద్ధతులు అందుబాటుకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆ మాతృత్వానికి నోచుకోలేకపోతున్నారు కొంతమంది. అలాంటి వాళ్ళ కోసం సరోగసీ అని, అలాగే ఐవీఎఫ్ అని చెప్పి అనేక సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిల్లో కూడా మోసం చేస్తూ ఇష్టారీతిన వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కొన్ని టెస్ట్ ట్యూబ్ సెంటర్స్, అలాగే ఐవీఎఫ్ సెంటర్స్, ఫర్టిలిటీ సెంటర్స్ కి సంబంధించి ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం కేసు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్, సృష్టి ఫెసిలిటీ సెంటర్ కి సంబంధించి ఇటీవల కాలంలో బయటపడ్డటువంటి విస్తుపోయేటువంటి నిజాలు, వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి కానీ, తీసుకోవడం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి కానీ ఒక పీడ కలలా మిగిలిపోతున్నాయి. అలాగే అందులో విచారణలో బయటపడుతున్నటువంటి వాస్తవాలు చూస్తే నిజంగానే సభ్య సమాజం తల దించుకునేలాగా వాళ్ళు చేసినటువంటి కార్యకలాపాలకు సంబంధించి ఈ రోజు బయటకు వస్తున్నటువంటి వాస్తవాలు కనిపిస్తున్నాయి. అసలు ఇలాంటి వాటిని ప్రభుత్వం ఏం చేయాలి? ఇలా చేసేటువంటి వాళ్ళకి చట్టపరంగా ఎటువంటి శిక్షలు ఉంటాయి? అలాగే ఇప్పటి వరకు దీనివల్ల బాధపడినటువంటి కుటుంబాలకి స్వాంతన ఎలాగా? వీటన్నిటి విషయాలని ప్రముఖ రోబోటిక్ యూరాలజిస్ట్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు ద బర్డ్ మీడియా. ఫస్ట్ మేము అడిగిన వెంటనే మాకు అవకాశం ఇచ్చినందుకు బర్డ్ మీడియా తరఫున ధన్యవాదాలు సార్. ప్రధానంగా చూస్తున్నాం ఏంటంటే ఈ ఐవీఎఫ్ సెంటర్లకు సంబంధించిన ప్రకటనలు చాలా ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు సంతాన సాఫల్య కేంద్రం, మీకు పిల్లలు లేకపోతే మా దగ్గరకు రండి, ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి ఆ లోపాన్ని అధిగమించేలా చేసి మీకు మాతృత్వపు మధురమని అందిస్తా ఉంటూ ప్రకటనలు చాలా ఎక్కువగా చూస్తూనే ఉన్నాం. అలాగే ఈ రోజు బయటపడినటువంటి ఈ పర్టిక్యులర్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కి సంబంధించిన విషయాలు చూస్తుంటే సభ్య సమాజం నిజంగానే చాలా ఆశ్చర్యానికి గురవుతోంది, ఆందోళనకి కూడా గురవుతోంది. అసలు ఈ ప్రాసెస్ కి సంబంధించి ప్రభుత్వాలు ఇచ్చేటువంటి అనుమతులు ఎలా ఉంటాయి? వీళ్ళకి కావాల్సిన అర్హతలు ఏంటి? జనరల్ గా ఈ ఐవీఎఫ్ కానీ సర్గేస్ అనేవి చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ అండి. సింపుల్ కాదు. అది జనరల్ ఒక క్లినిక్ కో, ఒక హాస్పిటల్ కో, ఒక నర్సింగ్ హోమ్ కో ఇచ్చినట్టు పర్మిషన్స్ కావు. ఎందుకంటే ఇందులో భావితరాలకు నాంది పలికేటువంటి చాలా పవిత్రమైన కార్యము, ఒక యజ్ఞము ఇక్కడ మొదలవబోతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి డాక్టర్స్ హైలీ క్వాలిఫైడ్ ఉండాలి. ఆ సబ్జెక్ట్ లో వాళ్ళు నిజంగా ఉత్తీర్ణులై దాని ఫెలోషిప్ కానీ, దాని క్వాలిఫికేషన్, పీజీ క్వాలిఫికేషన్ కానీ ఉండాలి. ఆ టీం వర్క్ ఉండాలి, ఎంబ్రియాలజిస్ట్ ఉండాలి, వారి దగ్గర ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఎక్విప్మెంట్ ఉండాలి. అన్నిటికీ మించి ఈ సర్టిఫికేషన్ అనేది వాళ్ళు డిస్ప్లే కూడా చేయాలి. ఎందుకంటే వచ్చిన పేషెంట్ ఎవరైనా సరే రాగానే ఇక్కడ ఎప్పటి నుంచి ఉంది, ఎంతకాలంగా నడుస్తుంది, ఇక్కడ ఎంతమందికి అయ్యింది, ఇలాంటివి జనరల్ కోరదలుచుకుంటారు. ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ లోపల పాత పేషెంట్స్ చూపించి ఈ విధంగా వీళ్ళు సక్సెస్ అయ్యారు అని చెప్పడం కూడా పరిపాటే. ఎందుకంటే ఓల్డ్ పేషెంట్ బ్యాంక్ అనేది ఏ వ్యక్తికైనా, ఏ సెంటర్కైనా సరే ప్రాక్టీస్ చేయడంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. అలా కాకుండా ఎటువంటి సర్టిఫికేషన్ లేకుండా, అసలు సర్టిఫికేషన్ ఎవరిస్తారు అంటే జనరల్ గా నర్సింగ్ హోమ్స్ కి, క్లినిక్స్ కి అయితే డిఎంఓ ఇస్తారు. కానీ ఐవీఎఫ్ సెంటర్స్ అంతకు మించినవండి. అందుకనే దీంట్లో కలెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో మెడికల్ బోర్డు ఉంటుంది. వాళ్ళు వచ్చి దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా మాకు ఆల్రెడీ లిస్ట్ ఉంటుందండి. చెక్ లిస్ట్ ప్రకారం అన్ని ఉన్నాయా లేదా, ఒక ఐవీఎఫ్ సెంటర్కి ఏం కావాలి అనేది మాకు తెలుసు. వాళ్ళు కూడా ఇస్తున్నారు. అప్పటికే పెట్టే ముందు ఇవన్నీ ఉంటేనే మమ్మల్ని పిలవండి, అవన్నీ ఫొటోస్ పెట్టండి, అది దానిలో ఉన్నటువంటి ఎప్పటి నుంచి వచ్చింది, ఇవన్నీ తెలుసుకునే తర్వాతనే వాళ్ళు వస్తారు. డౌట్స్ ఉంటే ముందే మమ్మల్ని క్లారిఫికేషన్ అడుగుతారండి. వచ్చిన తర్వాత ఇన్స్పెక్షన్ అనేది చాలా స్మూత్ గా అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఏముంది అనేది వాళ్ళకి ఐడియా ఉంది. అది ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకుంటే ఇక దానికి వాళ్ళకి ఫర్దర్ సర్టిఫికేట్ ఇవ్వడానికి వాళ్ళకి అభ్యంతరం ఉండదు. కానీ సరగేసీ అనేది అంతకంటే మించిందండి. ఎందుకంటే సరగేసీలో వేరే స్త్రీ యొక్క గర్భసంచిలో మనం ఇన్ఫర్టైల్ కపుల్ సంబంధించినటువంటి పిండాన్ని ప్రవేశపెట్టబోతున్నాం. మరి ఆ అమ్మాయికి ఏం తెలుసు దీని గురించి, పుట్టుబోయే బిడ్డ యొక్క హక్కులు ఎవరు పరిరక్షిస్తారు, ఆ తర్వాత సమస్యలు ఏమైనా వస్తే ఎవరు దాన్ని పరిష్కరిస్తారు, ఇవన్నీ కూడా చాలా పెద్ద సమస్యలు. ఎందుకంటే 2 years బంధం అంటే అది. ఎందుకంటే వచ్చిన వెంటనే కౌన్సిలింగ్ చేస్తాం. తర్వాత సయ్యద్ కుదిరింది అనుకోండి, కుదిరితే అప్పుడు వీళ్ళకు ఒక అడ్వకేట్ ఉంటారు. అమ్మాయి సర్గట్ మదర్ తరఫున కూడా, ఆమె పేదరాలైనా లేక ఇల్లిటరేట్ అయినా సరే ఆమెకు కూడా ఒక అడ్వకేట్ ఉంటారు. ఉండి ఇద్దరి యొక్క హక్కులు కానీ, బాధ్యతలు కానీ, తర్వాత వాళ్ళ పరిధి కానీ తెలియజేసే విధంగా లీగల్ డాక్యుమెంట్ ఉంటుంది. అది కోర్టులో కూడా సబ్మిట్ చేస్తారు. ఎందుకంటే భవిష్యత్తులో ఒకళ్ళనొకళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకోకుండా, బ్లాక్మెయిల్ చేసుకోకుండా, ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి నాకు తప్పు జరిగింది, నాకు అన్యాయం జరిగిందని చెప్పకుండా ముందే ఉంటాయండి. అవన్నింటిని కనుక మనం గౌరవిస్తే డిస్ప్యూట్స్ రావనే ఉద్దేశంతో ఈ ప్రొసీజర్ పెట్టారు. ఆ అమ్మాయి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చినాక 9 నెలలు ఆమె యొక్క పరిరక్షణ చూడాలి.
బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆమెకు 3 to 6 months ఆమె రికవరీ పీరియడ్ ఉంటుంది. ఆ బిడ్డ ఆరోగ్యవంతురాలు అయితే అతి కొత్తగా వచ్చిన పేరెంట్స్ ఆ ఆస్తి హక్కులు వాళ్ళకి సంక్రమించే విధంగా డాక్యుమెంట్స్ ఉండాలి. ఆ బిడ్డ ఎట్టి పనులు అనాథ కాకూడదు. ఇన్ఫర్టైల్ కప్పులు ఎప్పుడు కూడా అబ్స్కాండ్ కాకూడదు. మోస్తున్న సందర్భంలో ఎవరైతే కోరారో పిల్లలు కావాలి కోరుకొని వాళ్ళు ముందుకు వచ్చారో వాళ్ళు సడన్ గా అబ్స్కాండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే 9 నెలలు ఎవరిని మనం కాపలా కాయలేము. పాపం ప్రెగ్నెన్సీ వచ్చి ఈమె ఏదో 2 bedroom ఫ్లాట్ ఏదో ఇస్తారు ఆమెకి. ఆమె ఖర్చులు మాత్రమే వీళ్ళు భరించాలి. తప్పితే ఇందులో ప్రతిఫల అపేక్ష ఉండకూడదండి. ఇది నాకు మోసినందుకు నాకు ఒక 10 లక్షలు ఇస్తారు, లేదా 20 లక్షలు ఇస్తారు, 5 లక్షలు ఇస్తారు అనే ఆశతో ఏ స్త్రీ కూడా ముందుకు రాకూడదు. దాన్నే అల్ట్రూయిస్టిక్ సరగేసి అంటారు. అంటే ఇలా ఎందుకు మోస్తారు? ఏ స్త్రీ అయినా సరే ఇంకొకరికి ఎందుకు మోయాలి అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. అదేంటంటే నా కజిన్ సిస్టర్కో, నా తోడుకోడలకు, నా వదినమ్మకో, నా ఆడబిడ్డకు గర్భసంచి సరిగా లేదు, ఆమె 10 అబార్షన్స్ అవుతున్నాయి, అందువల్ల ఆమె 9 నెలలు నిండే లోపల బిడ్డని అబార్షన్ అవ్వటం చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సమస్య నుంచి ఆమెను అధిగమించే విధంగా నేను ఆమెకు సహాయపడతాను. అయితే ఇందులో స్పర్మ్, ఎగ్ కూడా ఆ దంపతులకే చెందుతాయి. మోసి ఆమె కేవలం ఒక అభిమానంతో, ప్రేమతో మోసి పెడుతుంది. డెలివరీ అయిన తర్వాత బిడ్డను వాళ్ళకే అప్పచెప్తుంది. తనకు ఎటువంటి హక్కులు కూడా ఉండవు. ఈ క్రమంలో ఆమె చేసిన ఈ త్యాగానికి ఆమె వైద్య ఖర్చులు కానీ, ఫాలోఅప్ కానీ, ఆమె భోజనం ఖర్చులు కానీ, వసతి కానీ కల్పించే బాధ్యత ఎవరైతే ఇన్ఫర్టైల్ కపుల్ వాళ్ళది ఉంటుంది. కానీ ఇదంతా సజావుగా జరిగితే ఆ అమ్మాయికి అదనంగా ఇచ్చేటువంటి ఆర్థిక మొత్తం ఏమి ఉండదండి. ఎందుకంటే మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇదంతా కూడా ఒక కుటుంబంలో ఇబ్బందులు ఉంటే వాళ్ళకి వాళ్లే సరి చేసుకునేటువంటి ఒక కార్యక్రమం అనుకోవచ్చు. 100% కరెక్ట్. అయితే ఇటీవల కాలంలో కొన్ని కేసెస్ ఈవెన్ నా దగ్గర కూడా వచ్చాయి సార్. ఏంటంటే సరోగసి అన్న పేరుతోటి మారుమూల గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేదలని వాళ్ళ ఆర్థిక స్థితిని ఆసరాగా తీసుకొని ఇలాంటి పని చేస్తే మీకు ఇంత డబ్బులు వస్తాయట, వాళ్ళు ఎంత ఇస్తారట అని చెప్పి మీరు అన్నట్టుగా ఒక బెడ్రూమ్ ఫ్లాట్ లో వాళ్ళని ఉంచడం, రెంటెడ్ దాంట్లో పర్యవేక్షణ చూడడం, అయిపోయిన తర్వాత ఆ డబ్బులు ఇచ్చి పంపించేయడం, ఇవి కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు పర్టికులర్ గా మనం సృష్టి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ విస్తుపోయేటువంటి కొన్ని వాస్తవాలు సార్. ఎవరైతే పిల్లలు కావాలి అనుకున్నారో ఆ తల్లిదండ్రులు మీరు ఇందాక చెప్పినట్టు అబ్స్కాండ్ అయిపోతారు అన్న పాయింట్ అనేది పక్కన పెడితే మాకు ఇలా పిల్లలు కావాలి, ఇద్దరు ఆడపిల్ల మగపిల్ల వాటెవర్ మాకు కావాలి అని వచ్చేటువంటి వాళ్ళకి ఎలాగ మీరు ఇది చేస్తారు? నాకు స్పర్మ్ కౌంట్ అనేది తక్కువ ఉంది, నా భార్య ఎగ్ సరిపడా స్పర్మ్ ని మీరు ఇది చేయగలరా, సరోగసిలో చేయగలరా అని అడిగితే బిచ్చగాళ్ల దగ్గర నుంచి వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి జీవనం సాగిస్తున్నారు అనేటువంటిది లేకుండా ఈ ఫెర్టిలిటీ సెంటర్ వాళ్ళు ఈ స్పర్మ్ కలెక్షన్ అండ్ ఎగ్ కలెక్షన్ చేసి దాదాపు 200 పైచిలుకు మంది ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యారు. అంతకుముందు ఎంతమందికి ఇచ్చారో తెలియదు. సో ఇలా ఇవ్వడం వల్ల ఆ పుట్టినటువంటి పిల్లల మానసిక స్థితి మీద కానీ, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మీద కానీ ప్రభావం ఎటువంటిది ఉంటుంది? మంచి ప్రశ్న రేజ్ చేశారండి మీరు. ఎందుకంటే విలేజ్ లో క్యాంప్స్ పెట్టి వాళ్ళకు ఈ విధంగా మీరు మోసినట్లయితే మీకు ఇంత డబ్బు ఇస్తామని చెప్పడం అనేది చట్టరీత్యా నేరం. ఎందుకంటే మన దేశంలో కమర్షియల్ సరగేసి అనేది బ్యాన్ అయింది. ముందు కాలంలో ఉండేది ఒక కాలంలో, కానీ ఇప్పుడు సరగేసి యాక్ట్ 2021 ప్రకారం కమర్షియల్ సరగేసి జరగకూడదు. అదనంగా ₹1 కూడా ఎవరికి ఆశ చూపకూడదు, ముట్ట చెప్పకూడదు. కేవలం వైద్య ఖర్చులు ఇచ్చాము, చక్కగా సజావుగా డెలివరీ ఛార్జెస్, తర్వాత రికవరీ ఛార్జెస్ తప్పితే ఇంకేమి ఉండకూడదు. అది ఎందుకు చేశారంటే ఇలా పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు లేకపోతే లేబరు వాళ్ళు వచ్చేసి మాకు దీని ద్వారా డబ్బు సంపాదించే ఒక మార్గాన్ని ఎంచుకునే విధంగా ఉండకూడదు. సెకండ్, లేబర్ కూడా భర్త తన భార్యని పదే సర్వీస్కి పంపించి ఇక పని చేయకుండా దాంతో జల్సాలు చేయడం కూడా మొదలు పెట్టచ్చు. అందువల్ల చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఏంటంటే దీనివల్ల ఆ మోసిన అమ్మాయికి పెద్దగా ఆర్థిక లాభం జరగదు. కుటుంబంలో సమస్యను పరిష్కరించడానికి ఆమె ముందుకు వచ్చింది, ఒక త్యాగశీలిగా కూడా అభివర్ణించవచ్చు. ఈ క్రమంలో మధ్యలో బ్రోకర్స్ వచ్చి 20 లక్షలు 30 లక్షలు చెప్పడం అనేది చాలా తప్పండి. దానికి ఆశపడి కొంతమంది వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళకు 2 లక్షలు ఇచ్చేసి 30 లక్షలు చెప్పిన చోట బ్యాలెన్స్ ఇవ్వకుండా ఎగ్గొడతారు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ అక్కడ కేసు పెడతారు. అసలు ఈ మొత్తం ప్రక్రియ ఎప్పుడు జరిగింది అంటే 2 years బ్యాక్ జరిగింది అని అంటారు. దానికి ఇక్కడ ఆధారాలు కూడా సరిగా ఉండవు. కాబట్టి ఇటువంటి కాంప్లికేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి అసలు డబ్బులు ఇచ్చే ప్రసక్తి లేదు అని చెప్పామంటే మొదట్లోనే అందరూ సెటిల్ అవుతారండి. నాకున్నటువంటి బాధ్యత ఇది, నాకు వచ్చే లాభం ఇది, ఎలాగో లాభం ఇంకా లేదు, అయినా సరే నేను చేస్తా అన్న వాళ్ళకి మాత్రమే సరగేసి చేయాలి. అలా చూసినట్లయితే 1% కూడా ఈ సరగేసి ముందుకు రారు. ఇప్పుడు చేస్తున్నాం సొంత వాళ్ళు రావాలని నేను చెప్తున్నాం. ఎక్కడ డబ్బులు ఎక్కువ కలెక్ట్ అవుతున్నాయో అక్కడ తప్పకుండా మిడిల్ మ్యాన్ ఉన్నారు, వాళ్ళు ఎంతో కొంత షేర్ వాళ్ళు తీసుకునే ఇటువంటి వారిని ప్రలోభ పెట్టి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అబ్స్కాండ్ అనే పదం ఎందుకు వాడా అంటే, ఉదాహరణకు ప్రెగ్నెన్సీలో బిడ్డకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఈ ఇన్ఫర్టైల్ కపుల్ ఎవరైతే హెల్దీ బేబీ కాదనగానే
ఇక వాళ్ళు మటుమాయమైపోతారు. ఎందుకంటే ఇప్పుడు అన్హెల్దీ బేబీ 6వ నెలలో తెలిసింది అనుకుందాం, ఇక 3 నెలలు ఎందుకు వెయిట్ చేయడము, వీళ్ళ మిగతా ఖర్చులు మేమెందుకు ఇవ్వడం అని తప్పించుకుని పోయారనుకోండి, ఆ డిఫార్మ్డ్ చైల్డ్ తో కానీ ఆ డిఫెక్టివ్ చైల్డ్ తో కానీ ఈ మోసే ఆమె మొయ్యాలి. మళ్ళీ బయటకు వస్తే ఆ డిఫెక్ట్ మళ్ళీ కరెక్ట్ చేసేటువంటి సత్తా గానీ ఆ ప్రేమ గానీ ఈమెకు ఉండదు, ఆ ఆర్థిక స్తోమత కూడా ఆమె ఉండదు. వాళ్ళ ఒరిజినల్ వాళ్ళు ఎక్కడ పోయి ఉంటారు. అందువల్ల ఇండియన్స్ అయితేనే వాళ్ళు మళ్ళీ ట్రేస్ చేయగలుగుతాం. వాళ్ళ ఆధార్ కార్డు కానీ వాళ్ళకి ఉన్న వాళ్ళ అడ్రస్ కానీ పోలీసులు వెళ్ళి ఎతకడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇలా ఈ విధంగా సర్వీస్ ముందుకు వచ్చారు, ఈ విధంగా కోర్టులో డాక్యుమెంట్ ఉంది కాబట్టి మీరు ఈ పని చేయడానికి వీలు లేదు, లేక ఇలా చేస్తే మీకు శిక్ష ఉందని చెప్పడానికి ఆస్కారం ఉంది. ఈ మొత్తం ప్రక్రియలో అల్ట్రోస్టిక్ సర్వగేసి అనేది చాలా మంచి సిస్టమ్ అండి. మన దేశంలో అది వచ్చింది. ఫారినర్స్ ముందు వచ్చేసేవాళ్ళు వచ్చి ఇండియాలో అన్ని చీపే, అసలు ఇండియన్ రూపీయే చీపు, ఇండియాలో కిడ్నీస్ చీప్ గా దొరుకుతాయి, ఇండియాలో అమ్మాయిలు చీప్ గా దొరుకుతారు, ఇండియాలో అమ్మాయిలు ఈజీగా తక్కువ ధరకే మోసేస్తారు గర్భాన్ని అని కోకలలుగా వచ్చేవాళ్ళు. దానివల్ల భారతదేశం యొక్క ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో చాలా చులకనైంది. దాంతో ఈ ఫారినర్స్ కి మనం చేయడం అనేది టోటల్ గా బ్యాన్ చేశారు. అది కొంతవరకు చాలా లాభం చేస్తుందని చెప్పాలి మన దేశానికి. అయితే ఆ తర్వాత లోపల ఉన్నటువంటి పేదరికాన్ని తప్పించుకునే విధంగా ఈ కమర్షియల్ సర్వీస్ ఒకటి మొదలు, ఆ కమర్షియల్ సర్వీస్ కూడా టోటల్ గా బ్యాన్ చేశారు. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకునేది కేవలం లీగల్ గా ఉన్నటువంటి సర్వీస్ మాత్రమే. లీగల్ సర్వీస్ లో 2 రకాలండి. ఒకటి క్లాసికల్ సర్వీస్ అంటారు, అంటే పురుషుని యొక్క స్పర్మ్ తీసుకుంటాం, అతని భార్య యొక్క ఎగ్ తీసుకుంటాం, ఇద్దరు కలిపి ఒక పిండం తయారు చేసి పెట్టుకుంటాం. మోయడానికి మాత్రం వేరే స్త్రీ, వాళ్ళ చుట్టాలు అమ్మాయి మాత్రమే ఎలా ఉన్నదని కూడా రిలేషన్షిప్ సర్టిఫికెట్, కజన్ సిస్టర్ కావచ్చు, డిస్టెంట్ రిలేటివ్ కావచ్చు, అది ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇస్తారండి ఎలా రిలేషన్షిప్ ఉంది వీళ్ళకి అనేది. అలా దాని ద్వారా ఒక మనిషిని వాళ్ళే సెలెక్ట్ తెచ్చుకోవాలి. అంతేగాని డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఒక మనిషిని వెతికి పెట్టకూడదు సర్వగేట్ మదర్ని. కాబట్టి డాక్టర్స్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ లేరు, లేక మీడియట్స్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ లేరు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. వాళ్ళ తోడుకోటలు కావచ్చు, ఎవరైనా సరే, నువ్వు మోసి పెట్టమ్మా, నీకు నేను వాళ్ళు ఇంటర్నల్ గా ఏం చేసుకోమని తెలియదు, కానీ ఈ ప్రతిఫలం ఆశించి ఇలా ఉంటుంది అనేది ఆన్ పేపర్ ఉండకూడదు. వాళ్ళు చుట్టాలే కాబట్టి వాళ్ళ మధ్య పొరపాచాలు వచ్చి పోలీస్ స్టేషన్ ఎక్కే అవకాశం కూడా లేదు. అందులో ఆ వచ్చిన అమ్మాయి హెల్తీగా ఉందా లేదా, సర్వగేట్ మీద ఎవరైతే వీళ్ళు తెచ్చారో ఆ అమ్మాయి ఆరోగ్యంగా ఉందా, ఆ అమ్మాయి ఆల్రెడీ పెళ్ళై ఉండాలి, ఆమెకు ఒక బిడ్డ ఉండాలి, ఒక నార్మల్ ప్రెగ్నెన్సీని మోసి ఉండాలి. ఆ తర్వాత ఒక్కసారి మాత్రం జీవితంలో సర్వగేట్ మదర్గా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పదే అలా వచ్చింది అనుకోండి, ఆమె ఆరోగ్యం దెబ్బతింటుంది. 2-3 సార్లు ఎవరైనా ముందుకు వచ్చారంటే వాళ్ళు ఆర్థిక లాభం ఆశించే వస్తున్నారని కూడా పరోక్షంగా భావించవచ్చు. కాబట్టి ఆ సర్వగేట్ మదర్ కనుక ఎలిజిబిలిటీ ఉందనుకోండి, ఆమెను టేకప్ చేసిన తర్వాత ఆమెకు ఒక లీగల్ బాండ్ ప్రకారం అడ్వకేట్స్ ఉంటారు. అడ్వకేట్ పేదరాలు అయితే అడ్వకేట్ ఫ్రీగానే చేయాలండి. దీనికి ఎవరైతే ఇన్ఫర్టైల్ కపుల్ వాళ్ళే ఒక అడ్వకేట్ కూడా పెట్టి ఆ ఇద్దరు అడ్వకేట్స్ మాట్లాడుకొని, ఇందులో ఎక్కడ వివాదం కానీ శత్రుత్వం ఎక్కడా లేదండి. ఆ అడ్వకేట్స్ కూడా ఇద్దరి యొక్క ఇంట్రెస్ట్ కాపాడుతుంటారు. ప్రొసీజర్ సజావుగా సాగే విధంగా వాళ్ళు తోడ్పడుతుంటారు. అవసరమైన మేరకు కోర్టుకు కూడా పర్మిషన్ ఇస్తుంటారు. ఇవి అన్ని జరిగితే అసలు సర్వీస్లో డిస్ప్యూట్ లేదు. కానీ మీరు చెప్తున్నది లేక రీసెంట్ జరిగిన సంఘటనలో అనేక విషయాలు ఇలా జరగలేదేమో అనే ఒక అనుమానం కలుగుతుంది. ఎందుకంటే అక్కడ వచ్చిన దంపతులు తమ భర్త యొక్క స్పర్మ్ వాడాలని చెప్పారు. ఆ అమ్మాయికి ఎగ్స్ లేవు కాబట్టి ఎవరైతే మోయబోతుండో ఆమె ఎగ్స్ తీసుకోమని చెప్పారు. ఆమె ఎగ్ ఇన్ఫర్టైల్ భర్త యొక్క స్పర్మ్ కలిపితే ఒక పిండం రావాలి. ఆ పిండాన్ని సర్వగేట్ మదర్ అనేవి మోయాలి. ఆ సర్వగేట్ మదర్ ఎవరు తెచ్చారు అంటే ఈ ఇన్ఫర్టైల్ కపుల్ తెచ్చుకోలేదండి. వాళ్ళకి తెలియదు కూడా, వాళ్ళు టోటల్లీ స్ట్రేంజర్స్. వాళ్ళు అంటే ఆ స్ట్రేంజర్స్ అనేది కూడా తప్పే, ఆమె రిలేటివ్ అయి ఉండాలి. కాబట్టి బయట వాళ్ళు తెచ్చారంటే ఆ అమ్మాయి కొంత ముట్ట చెప్తామన్నారు, తెచ్చిన వాళ్ళు కూడా కొంత ఆశిస్తారు. ఇవన్నీ కూడా తర్వాత చివరికి ఏమవుతుందంటే మిడిల్ చేసింది కూడా హాస్పిటల్ మీద ఆపాదించడం జరుగుతుంటుంది. కాబట్టి ఇవన్నీ కాకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది సంతోషమే, మగ బిడ్డలు జన్మించారు అయినా సరే సంతోషమే. కొన్ని నెలల వరకు వాళ్ళు బాగానే ఉన్నారు, ఎవరికి కంప్లైంట్ చేయలేదండి. ఎందుకు చేయలేదు అంటే బిడ్డ బాగుంది కాబట్టి ఏదో ఒక బిడ్డ అయినా సరే మన ఇంట్లో పాకేటువంటి ఆ పసిపాపడు చాలు, ఆ సంతోషం కోసమే కదా మనం ఇంత కష్టపడటం అనుకునేటచ్చు. కానీ బిడ్డ పదే అనారోగ్యానికి గురి కావటం కానీ, ఆ తర్వాత ఆ టెస్ట్లలో కొంత క్యాన్సర్ కనపడడం కానీ, చిన్నపిల్లల్లో క్యాన్సర్ చాలా డేంజర్ అండి. ఎందుకంటే తట్టుకోలేరు వాళ్ళు, ఆ ట్రీట్మెంట్ కూడా తట్టుకోలేరు. ఈవెన్ అడల్ట్సే తల్లడిల్లిపోతారు. ఆ కీమోథెరపీ కానీ, ఆ రేడియేషన్ కానీ, ఆ సర్జరీ కానీ ఇవన్నీ కష్టంగా ఉంటాయి. కాబట్టి అంత చిన్న బిడ్డకి చాలా ఖర్చు ఒకటి, తర్వాత ప్రోగ్నోసిస్ అంటే అవుట్కమ్ అంత ఫేవరబుల్ గా ఉండదు. కాబట్టి ఇక వాళ్ళు మనసు విరిగిండొచ్చు, మేము అడిగింది ఇది కాదు, ఇది మరి మా ఇళ్లలో ఎక్కడ కూడా క్యాన్సర్ ఇంత చిన్న వయసులో రాలేదు, మా ఆ పురుషుడు అనుకుంటుంచండి, నా తండ్రికి లేదు, నా అన్నదమ్ములకు లేదు, మరి వీడికి ఎట్లా వచ్చిందని చెప్పి టెస్టులు చేయదలుచుకున్నాడు. అతను సొంత బిడ్డ కాదని తెలుసుకునే క్రమంలో DNA టెస్టింగ్ కోరడం జరిగింది. దానికి కూడా వీళ్ళు తాత్సారం చేయటము, ఇదంతా అక్కర్లేదనడం, ఇవన్నిటి వల్ల అతను వేరే చోటకి వెళ్ళి చేయించుకున్నాడు. చేయించుకున్నప్పుడు తనకు కానీ తన వైఫ్ లేదు, ఎక్కువ ఆమెది కాదు కాబట్టి తన స్పర్మ్ యొక్క DNA మూలాలు అందులో లేకపోవడం అనేది అతన్ని కిన్నుడి చేస్తుంది, నిర్ఘాతపోయే విధంగా చేస్తుంది. తర్వాత మనిషికి ఒక్కసారిగా ఉక్రోషం వస్తుందండి.
ఇదేంటి నేను 30 లక్షలు 40 లక్షలు ఎంతో మరి వాళ్ళు తెలుసు అంత కడితే నేను అడిగింది ఎందుకు చేయలేకపోయారు? నేను కోరుకున్నది దానికి నేను డబ్బులు కట్టాను. డబ్బులు అయితే తీసుకున్నారు కానీ నేను కోరుకున్న విధంగా నా స్పెర్మ్ లేక డిఎన్ఏ లేకపోవడం అనేది ఇక్కడ చాలా విషాదకరమైనటువంటి విషయం అతనికి లేక ఆ కుటుంబానికి. కాబట్టి వాళ్ళు వెంటనే ఆ బిడ్డను తీసుకెళ్లి ఎవరైతే దీనికి ఒరిజినల్ ఓనర్స్ ఉంటారో, ఎవరైతే పేరెంట్స్ ఉంటారో, ఎవరిదో పిండం డోనర్ ద్వారా వచ్చింది కాబట్టి వాళ్ళకి అప్పచెప్పండి, ఇక మేము ఈ బిడ్డను మోయలేము, బిడ్డ ఆరోగ్యం కూడా బాగాలేదని చెప్తే వాళ్ళు ఎతికి మళ్ళీ మేము సెటిల్ చేస్తాం ఏదో విధంగా అన్నారు. కానీ ఆ తర్వాత దాటవేయడం మొదలు పెట్టారు. ఇక చేసేది ఏమి లేక ఒక డిఫెక్టివ్ చైల్డ్ ని మోయలేక, ఆ పేరెంట్స్ ని ఒరిజినల్ పేరుని ఎతకలేక, ఆ బిడ్డను ఎవరికి అప్పచెప్పాలో తెలియక చివరికి వాళ్ళు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీసుల దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళిందో వాళ్ళు స్టార్టింగ్ నుంచి చూస్తారండి, మొదటి నుంచి కూడా ఏం జరిగింది, అసలు ఈ బిడ్డకు మూలాలు ఏంటి అని చూసినప్పుడు వాళ్ళకి సరైనటువంటి ఆన్సర్ దొరకక వాళ్ళు రేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒరిజినల్ పర్సన్స్ డాక్టర్స్ అక్కడ దొరకలేదని అంటున్నారు. ఉన్న సబార్డినేట్స్ అందరూ కూడా వాళ్ళకి తెలిసినది చెప్పారు. చెప్పిన తర్వాత డిఎన్ఏ రిపోర్ట్ ప్రకారం ఈ బిడ్డ ఒక ఎంబ్రియో డొనేషన్ ద్వారా వచ్చింది. ఎంబ్రియో డొనేషన్ తప్పు కాదండి. ఎంబ్రియో డొనేషన్ ఉదాహరణకు కొంతమంది ఎగ్ స్పర్మ్ లేనటువంటి దంపతులు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎంబ్రియో డొనేషన్ ఎవరిదైనా మిగిలిపోతే మాకు పెట్టండి డాక్టర్ గారు అని అడిగింటారు. అలా అడిగిన వాళ్ళకి చేస్తే అది కూడా కరెక్టే. కానీ దానికి కూడా ఎలా ఉంది, మామూలు ఐవీఎఫ్ ఖర్చులే ఉంటాయి, 30 లక్షలు ఉండవండి దీనికి కూడా. ఆ క్రమంలో వీళ్ళు అడగంది చేశారు, మా బిడ్డ కాదని తెలిసింది, డబ్బులు ఎక్కువగా కలెక్ట్ అయినాయి, బిడ్డకి క్యాన్సర్ ఉంది. ఈ 3 అంశాలు కూడా చాలా కష్టమైన అంశాలే అండి. ఇవన్నింటినీ ఎవరు కూడా తట్టుకోలేనటువంటి అంశాలు. ఆ కుటుంబం ఎంత బాధపడిందో అంతకంటే విన్న వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు ఇప్పుడు. ఇక్కడ ఇంకొక షాకింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే సార్, మీరు చెప్పినటువంటి దానికి అడిషనల్ గా ఇక్కడ సరోగసీ గానీ ఈ మీరు అన్నట్టుగా ఐవీఎఫ్ గానీ ఏది యూజ్ చేయలేదు. ఒరిస్సాలో ఎక్కడో మారుమూల ఒక దంపతులకి పుట్టిన బిడ్డని తీసుకొచ్చి డైరెక్ట్ గా, అంటే ఎవరో కన్న బిడ్డని వాళ్ళు పెంచుకోలేరు, ఆర్థిక స్తోమత వాళ్ళకి లేదు అన్న దాంతో ఆ బిడ్డని తీసుకొచ్చి డైరెక్ట్ గా వీళ్ళకి ఇచ్చారు. ఆ విషయం అంటే అంత క్లియర్ గా నాకు తెలియదండి. ఎందుకంటే మొదట్లోనేమో అతను స్పర్మ్ లేదని అన్నారు. కానీ ఎవరికి పుట్టిన బిడ్డని తెచ్చారా లేదా అది దానికి ఇంకా నిర్ధారణ మరి రావాలి. ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్. మనం మాట్లాడేదంతా కూడా లీగాలిటీ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్ దాన్ని చూస్తున్నాం తప్పితే ఫ్యాక్ట్స్ మనకు డైరెక్ట్ తెచ్చే అవకాశాలు లేవు. అంటిల్ వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి దాన్ని ఆర్గ్యుమెంట్కి వెళ్ళి దాని జడ్జిమెంట్ వస్తే అందులో ఉన్న విషయాలు మనం చాలా క్లియర్ గా తెలుసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం వరకు వాళ్ళ బిడ్డ కాదు, అది ఎలా వచ్చిందనేది పోలీసులు తెలుస్తారు. వాళ్ళ జన్యపదాలు లేనటువంటి బిడ్డని వాళ్ళకి అప్పచెప్పారు. ప్లస్ సర్గేట్ జనరల్ గా సర్గేట్ మదర్ అయితే వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళ తోడుకోవడానికి అనుకుందాం, ఆమె ఎక్కడ ఉంది, ఆమె ఆరోగ్యం బాగుందా, ఎన్నో నెలలో ఉంది, ఆమె స్కానింగ్ లో ఏమొచ్చింది, ఇవన్నీ విషయాలు కూడా వీళ్ళ దగ్గర చూసుకుంటారండి. ఎందుకంటే ఆ మోసే ఆమె వీళ్ళ భావితరానికి ఆమె పునాది వేస్తుంది. కాబట్టి వాళ్ళు ఎవరో స్ట్రేంజర్ ఎవరో మోస్తుంది, నాకు కనబడని స్త్రీ ఎక్కడో మోస్తుంది అంటే అది కూడా కరెక్ట్ కాదు. సర్గేట్ మదర్ షుడ్ బి నోన్ టు ద ఇన్ఫర్టైల్ కపుల్. వాళ్ళిద్దరూ మాట్లాడుకునే అవకాశం ఉంది. అలా మాట్లాడుకున్నారంటే అప్పుడు కూడా మోసం తక్కువ జరుగుతుంది. మాట్లాడని వాళ్ళ మధ్యలో ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. డైరెక్ట్ గా తన సొంత వీళ్ళు తెచ్చుకుంది, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళకైనా ఖర్చులు వీళ్ళు కడుతున్నారు అంటే అసలు అక్కడ వివాదమే ఉండదు. బిడ్డ ఎలా ఉన్నా సరే వాళ్ళ వివాదం వచ్చే అవకాశం లేదు. అనేక సార్లు డిఫెక్టివ్ చైల్డ్ పుడతారండి. డిఫెక్టివ్ చైల్డ్ కి సర్గేసీ ఇస్ నాట్ ద రీజన్. పేరెంట్స్ లో ఉన్నటువంటి జెనరిక్ స్టామినా లేక కొన్నిసార్లు అలా జరగచ్చు. మన ఇళ్లలో కూడా ఎప్పుడైనా డిఫెక్ట్ చైల్డ్ పుడతారు. కానీ అవన్నీ కూడా ఎటువంటి మోసం కపటం లేకుండా జరిగే ఒక సాధారణ ప్రక్రియలో భాగంగా చూసి ఒక డిఫెక్టివ్ చైల్డే వచ్చింది అనుకోండి, దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఏంటి అని అప్పుడు తెలుసుకుంటాం. దానికి ఉన్నటువంటి పద్ధతులు ఉన్నాయి. అమ్నియోసెటిసిస్ అని బిడ్డ చుట్టూ ఉన్న ఉమ్మనీని తీసుకొని దాన్ని పరీక్ష చేసి ఈ డిసీజ్ ఉంది, ఇది ప్రాణాంతకమా లేదా బిడ్డ బయట వచ్చినాక దాన్ని సరి చేసుకోవచ్చా అనే కొన్ని ఆస్పెక్ట్ చూసుకొని దాన్ని కొనసాగించాలి లేదని మేము డిసైడ్ చేసుకుంటాం. ఇదంతా కూడా పరస్పర సహకారంతో నమ్మకంతో జరిగే విషయాలు. అలా కాకుండా మోసే అమ్మ మాకు తెలియదు అన్నప్పుడే మీరు అన్నట్టు మీ అన్న పాయింట్ వ్యాలిడ్ కావచ్చు. ఒరిస్సా నుంచి ఎవరో ఒక బిడ్డ కన్నామని తీసుకొచ్చారు, అసలు ఆ సర్గేట్ మదరే కాదు, మాకు సర్గేట్ మదర్ మాకు చూపించలే ఎవరన్నా అన్నారు అనుకోండి, అది కూడా ఆదిలోనే హంసపాదండి. అది అలా చేయకూడదు. అలా చేసింటే మాత్రం అది శిక్షార్హమే ఎవరైనా సరే. ఎందుకంటే డాక్టర్స్ క్వాలిఫై అయినంత మాత్రాన వాళ్ళేమో అతిథులుగా రూల్స్ అతిథులు కారు. వాళ్ళు కూడా పరిధిలో ఉండి రూల్స్ యొక్క పరిధిలో ఉండి గవర్నమెంట్ రెగ్యులేషన్ అందులోనే పని చేయాలి తప్పితే నేను చాలా ఫేమస్ పర్సన్ చాలా డిగ్రీలు పొందాను కాబట్టి నేను నా ఇష్టం చేస్తా అంటే ఇమీడియట్లీ వాళ్ళకి సెన్సరింగ్ జరుగుతుంది, వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది, వాళ్ళ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా రద్దు చేయడానికి ఛాన్స్ ఉంది, లేక సస్పెండ్ చేయడానికి ఛాన్స్ ఉంది, చివరికి శిక్ష పడితే జైల్లో పోయే అవకాశం కూడా ఉంది. అందువల్లే ప్రతి డాక్టరు, ప్రతి సెంటరు, ప్రతి ఐవీఎఫ్ సెంటర్ కానీ సర్గేసీ సెంటర్ కానీ ఇవన్నీ కూడా సర్టిఫికేషన్ చాలా జాగ్రత్తగా చేసుకుంటాయి, డే టు డే రికార్డ్స్ మెయింటైన్ చేస్తాయి, తప్పు జరగకుండా చూస్తాయి. తప్పు జరిగింది అనుకోండి, తప్పు ఎలా జరగచ్చు అంటే చిన్న ఏదైనా 1%, 2% ఉండే ఎర్రర్స్ ఆఫ్ నార్మల్ రేంజ్ లో ఉండే ఒక వేరు. కానీ అసలు సర్గేట్ మదరే లేకుండా వాళ్ళ యొక్క పిండమే లేకుండా
వాళ్ళకు బిడ్డను అప్పచెప్పేసేసామంటే ఇందులో అనేక చోట్ల గ్రాస్ ఎర్రర్స్ అయితే కనబడుతున్నాయి మనకు. Yes. అంత అయితే గ్రాస్ ఇది మిస్టేక్స్. ఎస్ సార్. సో చెప్పండి. ఇంకొక షాకింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ ఇందాక మిమ్మల్ని అడిగినటువంటిది ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఉండేటువంటి కూలీలు లేదు అంటే బెగ్గర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ప్రలోభ పెట్టి వీళ్ళకి ఫుడ్ అండ్ ఇది ఇప్పిస్తానని చెప్పి లేదంటే మత్తు మందులు ఇప్పిస్తామని చెప్పి లేదంటే డబ్బులు ఇస్తామని చెప్పి ఈ స్పెసిమెన్స్ కలెక్ట్ చేయడం స్పర్మ్ ని కానీ లేదంటే ఎగ్స్ ని కానీ కలెక్ట్ చేయడం వాళ్ళ దగ్గర నుంచి ఇస్ ఇట్ లీగల్ ఆర్ ఇల్లీగల్? ఇట్ ఇస్ హైలీ ఇల్లీగల్. ఎందుకంటే స్పర్మ్ డొనేషన్ అనేది చాలా సింపుల్ ప్రక్రియ అండి. పురుషులు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చిపోవాలి. ఇచ్చిన వాళ్ళు ఆరోగ్యవంతులు కాదా అని నిర్ధారించుకోవాలి. వచ్చిన మొదటిసారి అతను స్పర్మ్ తీసుకోవడం లేదు, ఎందుకంటే అప్పుడు అన్ని టెస్టులు చేస్తారు. చేసి ఒక 3 months తర్వాత మళ్ళీ పిలుస్తారండి. ఎందుకంటే కొన్ని జబ్బులకు ఇంక్యుబేషన్ పీరియడ్ అని ఉంటుంది. హెచ్ఐవి ఉదాహరణకు ఆయనకు నిన్న సోకింది, కానీ టెస్ట్ పాజిటివ్ అయితే 3 నెలలకు అనుకుందాం. ఆ ఫస్ట్ డే సెకండ్ డే మన దగ్గరకు వచ్చాడు, వస్తే అప్పుడు హెచ్ఐవి లేదు కదా అని చెప్పి మనం యాక్సెప్ట్ చేయడం లేదు. మొత్తం టెస్ట్ తీసుకొని ప్రొఫైల్ మన దగ్గర ఉంచుకొని మళ్ళీ 3 months రా అని చెప్పడం. అప్పుడు రెండవసారి కూడా నెగిటివ్ వచ్చితే అప్పుడు అతని సెమెన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, లేక ఎలిజిబిలిటీ ఉంటుంది. వాళ్ళు కూడా నార్మల్ ఐక్యూ, నార్మల్ కలర్, నార్మల్ హైట్, నార్మల్ బిహేవియర్, కుటుంబంలో పిచ్చి వాళ్ళు కానీ లేక డౌన్ సిండ్రోమ్ కానీ డిఫెక్టివ్ చిల్డ్రన్ కానీ ఉందా లేదనే ఫ్యామిలీ హిస్టరీ ఎతకటం, ఇవన్నీ చూసిన తర్వాత సమాజంలో ఒక యోగులు పుట్టాలి, మంచి వాళ్ళు అంటే హెల్తీ పర్సన్స్ పుట్టాలనే ఒక సదుద్దేశంతో చేసేటువంటి ఈ ప్రక్రియ. అలా కాకుండా బిచ్చగాళ్ళు రోడ్డు మీద ఏ పని చేస్తామో మనకు తెలియదు. తర్వాత వాళ్ళు కొంతమంది డ్రగ్స్ గా అలవాటు పడి ఉండొచ్చు, కొంతమందికి ఎస్టీడీ ఉండొచ్చు, కొంతమందికి హెచ్ఐవి ఉండొచ్చు. అవన్నీ పట్టించుకోకుండా నువ్వు నీకు డబ్బులు ముడతాయి కాబట్టి నువ్వు వచ్చేసి అని కోరుకుంటే అసలు సెమెన్ డొనేషన్ లో ₹1 కూడా డోనర్ కి ఇవ్వకూడదు. అది ఫస్ట్ ఫండమెంటల్. ఎందుకంటే సెమెన్ అనేది న్యాచురల్ గా వచ్చే సెక్రేషన్. పురుషులు చాలా మంది ఉంటారు. మనం చెప్పిన కౌన్సిలింగ్ ఎందుకు తీసుకుంటాం మీ సెమెన్ అంటే ఎవరికైనా సరే స్పర్మ్ లేనటువంటి దంపతులు ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి తీసుకుంటాం తప్పితే మాస్ స్కేల్లో దాన్ని అమ్మేసేసి దానికి ఎక్కడో ట్రాన్స్ఫర్ చేసి ఏదో లాభం పొందుతాం అని అంటే అది కరెక్ట్ కాదండి. జనరల్ సెమెన్ బ్యాంకింగ్ లో కొన్ని శాంపుల్స్ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు కాబట్టి అప్పుడు ఫ్రెష్ గా కూడా ఆ డోనర్స్ లిస్ట్ లోంచి వచ్చి వాళ్ళు పిలిస్తే వచ్చి ఇస్తారు కాబట్టి వాళ్ళు ₹1 కూడా తీసుకోరు కాబట్టి. సెకండ్, వాళ్ళకి మనం ఇచ్చేది ఏంటి అంటే బాబు ఇలా ఇవ్వడం వల్ల మీరు హెల్త్ బాగుంది కాబట్టి మీరు తీసుకుంటున్నాం, మీరు కూడా 75 సార్లు మాత్రమే ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆఫ్టర్ దట్ మీరు కూడా మీ లిస్ట్ లో పేరు తీసేయడం జరుగుతుంది. అలా హెల్తీ పర్సన్స్, యంగ్ పర్సన్స్, వైటాలిటీ బాగున్న వాళ్ళకి మాత్రమే తీసుకోవాలి. కానీ ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు, సిక్ గా ఉన్న వాళ్ళు, రైల్వే స్టేషన్ రాత్రిపూట పండుకునే వాళ్ళు, వాళ్ళకు బ్రెడ్ ఇంత టీ ఇచ్చేసి వాళ్ళకి సెమెన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ అలా కలెక్ట్ చేశారు, ఆ పుట్టుపూర్వతరాలు కూడా జనరల్ గా ఎవరిని తీసుకున్నాము, వాళ్ళ ఆరోగ్యం స్టాండర్డ్స్ ఏంటి అనేది కూడా మెయింటైన్ చేయాలండి. అది ఎవరికి ఇస్తున్నాం, సెమెన్ ఎవరికి ఇస్తున్నాం వాళ్ళకి చెప్పపోయినా వాళ్ళు చెప్పక్కర్లేదు. ఎందుకంటే తెలిసింది అనుకోండి వీళ్ళిద్దరు కలుసుకొని ఒకరినొకరు బ్లాక్మెయిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి డోనర్ పవిత్రంగా అతను మెయింటైన్ రహస్యంగా అతని డీటెయిల్స్ ఉంటాయి. కానీ అతను ఆరోగ్యవంతులను చూసుకునే బాధ్యత మాత్రం సెంటర్ మీదే ఉంటుంది. ఎవరైతే రెసిపెంట్ ఉన్నారో వాళ్ళు ఏమడుగుతున్నారు, మంచి కలర్ ఉండాలండి, మంచి చదువుకునేవాడు ఉండాలి, బుద్ధిమాంద్యత ఉండకూడదు, వాళ్ళ ఫ్యామిలీ కొంచెం హెల్తీగా ఉండాలి. ఇలాంటివి కనీస క్రైటీరియా అవుతుంటే వాటిని సాటిస్ఫై చేస్తూ శాంపుల్స్ ఉంటాయి. ఆ శాంపుల్స్ వీలైతే 7 ఫ్రెష్ శాంపుల్ తీసుకుంటే దాని సక్సెస్ రేట్ ఈస్ వెరీ హై కంపేర్ టు స్టోర్డ్ శాంపుల్. స్టోర్ చేయడం అనేది -196 degrees సెంటిగ్రేడ్ అండి. అంత చేయడం అనేది అది ఖర్చుతో కూడిన విషయము. వాటిని మళ్ళీ రీథాయింగ్ అంటాం, అంటే నార్మల్ టెంపరేచర్ తెచ్చి దాన్ని వాడుకుంటాం. ఆ వాడే క్రమంలో దీనికంటే కూడా ఫ్రెష్ గా ఇచ్చిన శాంపుల్ యొక్క సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. కాబట్టి మోస్ట్ సెంటర్స్ రిలై ఆన్ డే టు డే బేసిస్. మనం ముందు 4 రోజుల ముందు చెప్పాం మీరు రావాలండి, ఈ రోజు కపుల్కి అవసరం పడుతుంది, ఆ రోజు ఎగ్ రిలీజ్ ఉందంటే వాళ్ళు వస్తారు. అందుకని స్టాప్ గ్యాప్ గా లేకపోతే రిజర్వ్ గా 10 శాంపుల్ పెట్టుకుంటారు. అంతకు మించి భారీగా స్టోర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అయితే దానికి కూడా సర్టిఫికేషన్ ఉందండి, ఇండియన్ రిజిస్ట్రీ ఫర్ స్పర్మ్ బ్యాంకింగ్ అండ్ క్లినిక్స్ అని ఉంది. దాంట్లో వీళ్ళు స్పర్మ్ బ్యాంక్ చేస్తున్నాం అని చెప్పి దానికి సర్వీస్ పొందాలి. దాని లోపల అనేక ఎక్విప్మెంట్ ఉంటాయి. క్రయో క్యాన్స్ ఎలా ఉన్నాయి, వాటి మెయింటెనెన్స్ ఎలా ఉంది, వాటి రికార్డ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ టర్న్ ఓవర్ ఎలా ఉంది, వాళ్ళు శాంపుల్స్ సరిగా స్టోర్ చేస్తున్నారా, ఇన్ఫెక్టెడ్ శాంపుల్ పెడుతున్నారా, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ అంతా తీసుకున్నవాడు ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటాడండి. అతను తప్పు పని చేసి మార్కెట్ లోంచి మాయమవుతాం అనే ఉద్దేశం ఎవరు ఉంటాడండి. ఈ ఖర్చు పెట్టిన దానికి మనం మంచి చేస్తూనే మన కెరీర్ కొనసాగిస్తూనే కొంతవరకు ఎవరైనా సరే ప్రైవేట్ హాస్పిటల్స్ కాబట్టి కొంత లాభం చూసుకుంటారు, 10% 20%. అంతకు మించి 30 లక్షలు 40 లక్షలు కలెక్ట్ చేయడం అనేది అబ్సల్యూట్లీ ఇట్స్ నాట్ కరెక్ట్. అలాంటి ఏ పర్మిషన్ కూడా ఏ ప్రభుత్వం ఇవ్వదండి. ఐవీఎఫ్ సెంటర్లు కూడా అయిన ఖర్చులను మీరు ట్రాన్స్పరెంట్ గా బ్రేకప్ చెప్పాలి, ఎవరెవరికి ముడుతుందో కూడా చెప్పాలి. దాని ఎంబ్రాయిడరీ ఇంత అవుతుంది, ఇంక్యుబేటర్ కి ఇంత ఖర్చు వస్తుంది, స్పర్మ్ శాంపుల్ వాషింగ్ ఇంత అవుతుంది, ఇంజెక్షన్స్ ఇచ్చి కొంతవరకు ఎగ్ రిలీజ్ చేయించాలంటే దానికి ఇంత ఖర్చు వస్తుంది. ఇవన్నీ కనబడే విధంగానే ఉంటాయండి.
ఆ టోటల్ చూస్తే మీకు 1,00,000 అవ్వచ్చు. కానీ ఆ 1,00,000 బల్క్ గా తీసుకుని జేబులు వేసుకునే డబ్బులు కావండి అవి. ఓవరాల్ గా చూస్తే 1,00,000 కలెక్ట్ చేస్తే 1,20,000 1,30,000 ఆ సెంటర్ కే ఖర్చు వస్తుంది. అయినా సరే వాళ్ళు క్వాలిఫై అయ్యారు కాబట్టి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి కాబట్టి ఇతరులతో పోటీ పడుతూ మనం కూడా కాంపిటేటివ్ ప్రైస్ లో ఉండాలి తప్పితే మోసం చేసి దోచుకుని మనం నెక్స్ట్ పేషెంట్ మనం సంపాదించలేం కాబట్టి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రీజనబుల్లీ ఓకే. వాళ్ళు ఎలా ఉంటారంటే మనం సమాజ సేవలో ఉన్నాం, మనము కొంతవరకు బ్రతకగలగాలి అనే ఆ రెండు దృక్పథాలు చూస్తుంటే ఖర్చులు తక్కువగానే ఉంటాయి. రిజల్ట్స్ పెంచడానికి, రిజల్ట్స్ మెరుగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు తప్పితే పేషెంట్ మోసం చేసిన వాడు ఇంకో పేషెంట్ ఎలా పొందుతాడు? ఒక పేషెంట్ మన మోసం చేస్తే వాడు 100 మందికి చెప్పడా? మనకి మీడియా అనేది ఎవరు మైక్ పెట్టినా గబా దాన్ని డిసెమినేట్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్. కాబట్టి ఆ భయం ప్రతి ప్రొఫెషనల్ ఉంటుంది, నాట్ ఓన్లీ డాక్టర్స్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తప్పు చేసినా అలాగే తెలుస్తుంది, ఒక ఇంజనీర్ చేసినా తెలుస్తుంది, ఒక అడ్వకేట్ తప్పు చేసినా సరే తెలుస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో నిజాలని దాచడం కష్టం. మోసం అనేది ఎక్కువ కాలం దాగి ఉండదు. దాన్ని ఎప్పుడైతే పాపం పండిందో చాలా పెద్దదిగా కనబడుతుంది. కానీ వీళ్ళు అంతకంటే 2 సంవత్సరాల ముందే ఈ పని చేసి దర్జాగా తిరగలుగుతారు అనేది ఇందులో ఉన్నటువంటి సారాంశం. ఎందుకంటే 2 years బ్యాక్ జరిగినటువంటి ఈ రోజు బయటకు వచ్చింది. అరే ఎందుకు బయటకు వచ్చింది, ఎందుకు ఇలా మనం దాన్ని సప్రెస్ చేయలేకపోయామని ఆలోచించకూడదండి. తప్పు ఎక్కడ జరిగింది, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఎలా ప్రజల యొక్క నమ్మకాన్ని ఈ సెంటర్స్ మళ్ళీ పొందాలి. ఇంకో ముఖ్యమైన పాయింట్ చెప్తాను. ఎవరైనా ₹1,00,000 ట్రీట్మెంట్ చెప్తే మనం సెకండ్ ఒపీనియన్కి వెళ్ళమండి, థర్డ్ ఒపీనియన్కి వెళ్ళమండి. ఒక సర్జరీ చెప్తే ఇంకొకరు ఏమైనా మందుతో ట్రై చేస్తారేమో వెళ్ళమండి. అలా 3 దగ్గర పోయిన తర్వాత మాత్రమే, ఏ ఖర్చు 1,00,000 దాటినా సరే 3 దగ్గర వెళ్ళమని చెప్తున్నాం. 3లో ఎవరు మీకు నచ్చుతారో చూడండి, వాళ్ళ సర్టిఫికేషన్ చూడండి, వాళ్ళు చెప్తున్న ధరలు చూడండి, వాళ్ళ పాత వాళ్ళ సర్వీస్ ఇచ్చినటువంటి పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ లిస్టు చూడండి. ఆ తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి తప్పితే వచ్చింది వచ్చాడు, ఆ వచ్చిన వాడు అడిగినంత డబ్బు కట్టేసి తర్వాత రోడ్డు మీద పడి నాకు 30 లక్షలు కలెక్ట్ అయిందని అతను అనడం కూడా ఒక విధంగా అమాయకత్వమా, లేకపోతే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఇంకేమన్నా లాలుచి ఉందా మనకు తెలియట్లా. ఎందుకంటే 30 లక్షలు ఒక మనిషి కట్టాలంటే అంత ఆర్థిక స్థితి ఆయనకు ఉండాలి. ఇతరులు కన్సల్ట్ కాకుండా అసలు ఎవరిని తెలుసుకోకుండా ఈ సెంటర్ మీద వేరే కేసులు ఉన్నాయని కూడా మనకు తెలియవస్తుంది. అలా ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి ఎక్కడో చోట ఇంకో సెంటర్ తర్వాత చెప్పేసేవాడు, అయ్యో అక్కడ ఉందమ్మా, అక్కడ ఆల్రెడీ అయిపోయింది దాని సంగతి, ఇప్పుడు ఎవరో ఆమె డిగ్రీ సరిగా లేదు కానీ ఇతరుల ద్వారా ఆమె మేనేజ్ చేస్తుందంటే ఎవరైనా గుండె పగులుతుంది, ఇంకా మళ్ళీ అక్కడ పోము. అలాంటివి ఏమీ తెలుసుకోలేదండి వాళ్ళు. తెలుసుకోకపోని పూర్తిగా అమాయకులైనా సరే అక్కడ ఎంత టర్న్ ఓవర్ ఉందని చాలా ఇంపార్టెంట్. ఏ డాక్టర్ అయినా సరే టర్న్ ఓవర్ మీద బ్రతుకుతారండి. ఒకరిద్దరు పేషెంట్ తో బ్రతకాలనుకోరు, వందలాది మంది పేషెంట్ రావాలి, అందరితో మంచి సంపాదించాలి. వాడిచ్చే ₹10 100 మంది చేస్తే ₹1000 అవుతుంది. అంతేగాని వచ్చిన ఒకరినే తీసేసుకుందాం అనే దానికంటే టర్న్ ఓవర్ బేసిస్ చూడాలి. ఆ టర్న్ ఓవర్ లేనటువంటి మోస్ట్ హాస్పిటల్స్ మస్ట్ బి నాట్ డూయింగ్ వెల్. ఎందుకంటే టర్న్ ఓవర్ లేని పక్షంలో ఎక్కడైనా సరే ఆ హాస్పిటల్లో హెల్తీ అట్మాస్ఫియర్ లేదేమో, లేకపోతే సక్సెస్ఫుల్ లేదేమో అనే విషయం కూడా చూసుకోవాలండి. మోస్ట్ డాక్టర్స్ వాళ్ళ క్వాలిఫికేషన్ డిస్ప్లే చేస్తున్నారు, చేయాలి. ఒకవేళ డిస్ప్లే చేయని పక్షంలో పేషెంట్ కి అడిగే హక్కు ఉంది, ఇక్కడ ఉన్న డాక్టర్స్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటని. మేము ఆ డిస్ప్లే చేయకపోతే అడిగితే వాళ్ళకు కాపీ ఇచ్చేయాలి. ఇవ్వకపోతే ఇవ్వలేదని కూడా కంప్లైంట్ పెట్టొచ్చండి. నేను అడిగాను వాళ్ళు ఇవ్వట్లేదు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉందండి, కోటిలో ఉంది హైదరాబాద్ లో. అక్కడ పోయి పలానా డాక్టర్ అనే వెళ్ళా, వాళ్ళ దగ్గర డిగ్రీ కానీ రిజిస్ట్రేషన్ నంబర్ కానీ నాకు ఇవ్వట్లేదు అని చెప్పొచ్చు. డిఎంహెచ్ఓ గారి దగ్గర ఒక హాస్పిటల్ మీద కంప్లైంట్ చేయొచ్చు. ఇన్ని రకాల పద్ధతులు మీకు అందుబాటులో ఉండగా ఏది చెక్ చేయకుండా మీరు అంత అమాయకంగా వెళ్ళిపోయి అన్ని డబ్బులు కట్టేసి చివరికి విషమించిన పరిస్థితుల్లో ఇది విషయం బయటకు వచ్చిందని అంటే మరి ఎవరు తప్పో మీరు గమనించాలి. ప్రతి అడుగడుగునా మనం జాగ్రత్తగా ఉండాలనే దానికి ఒక నిదర్శనం. అందరు ఇలా చేస్తారని చెప్పట్లేదండి. డాక్టర్స్ లో 99.9% దే ఆర్ గుడ్ డాక్టర్స్. దట్స్ వై దే ఆర్ ఏబుల్ టు ప్రాక్టీస్. తప్పు చేసిన వాళ్ళు ఈ కేసులో ఇరుక్కున్న తర్వాత ఇక ప్రాక్టీస్ ఉండదండి. ఈ విధంగా మన డిస్కషన్లు డిబేట్లలో వాళ్ళ పేరు వస్తుందే తప్పితే వాళ్ళు గొప్పగా పేరు పొందిన నిష్ణాతులని మాత్రం ఎవరు అనుకోరు. కాబట్టి డాక్టర్స్ ని తప్పు జరిగితే ఇక అందరు డాక్టర్ అలా చేస్తున్నారు పోవడానికి భయపడిపోవాల్సినంత అక్కర్లేదు. నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకొని, సర్టిఫికేషన్ చూసుకొని, ఎక్స్పీరియన్స్ చూసుకొని, వాళ్ళు చెప్తున్న ఖర్చు చూసుకొని, ముగ్గురుతో కంపేర్ చేసి మీరు ఇంటికి వచ్చి వేరే చేసుకుంటే అప్పుడు నిజంగా మీకు ఒక కాసి వడబోసిన ఒక సారాంశం వస్తుంది. సారాంశం ప్రకారం మీరు యూఆర్ ఫ్రీ టు గో టు ఎనీ పర్సన్. ఏ వ్యక్తి కూడా ఇక్కడికే పోమని ఫోర్స్ చేయరు. మీడియేటర్స్ అలా చేయొచ్చండి, మీడియేటర్స్ కొంత అలా చేస్తారు. కాబట్టి మీడియేటర్స్ దూరంగా ఉండండి. ఎవరైనా బ్రోకర్ ని తీసుకెళ్తానండి, ఏ డాక్టర్ ఎవరైనా ఈజీ కన్సల్ట్ కావచ్చు అండి, ఫీజు కడితే ఎవరైనా లోపలికి రావచ్చు. అంతేగాని మీడియేటర్ తీసుకొచ్చి మనకి సంప్రదించడానికి మధ్యలో వాడేందుకండి అవసరమే లేదు. మీరు దొంగ పని చేయట్లేదు, మీరు బిడ్డలు కావాలని అడుగుతున్నారు, దానికి కావాల్సిన డబ్బు కడతా అంటున్నారు. కాబట్టి మధ్యవర్తులు నమ్ముకున్నటువంటి ప్రతి చోట కూడా ధరలు పెరుగుతాయి, మోసం జరిగే ఛాన్స్ ఉంటుంది. సర్టిఫికేట్ లేని చోట కొంత షేడీగా ఉంటుంది డీలింగ్. మీకు డౌట్ వస్తే అథారిటీ దగ్గరికి వెళ్ళిపోండి. మీకు ఏం అర్థం కాలేదనుకోండి, మీ ఇంటి దగ్గర ఏ రిపోర్టర్ ఉన్నా సరే, అనేక చోట్ల ఇప్పుడు ఏ టీవీ రిపోర్టర్ అయినా ప్రతి గల్లీకి ఉన్నారంటే ఎవరికైనా పోయి నేను పోయాను జరిగిందని మీ సొంత ఒక మనిషికి చెప్పినా, లేకపోతే మీరు కనీసం ఒక యూట్యూబ్ లో పెట్టినా సరే అన్ని వ్యాపిస్తాయి, అన్ని నిజాలు బయటకు వస్తాయి.
నిజాలు తప్పించుకోలేకనే కదా ఇంత పెద్ద కేసు అయింది. వాళ్ళు కనుక సప్రెస్ చేయగలిగితే ఎప్పుడో చేయకుండా ఉండేవారు. సో నిజాలని దాచే శక్తి ఎవరికి లేదు. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఇటు రాజకీయ నాయకుడు కావచ్చు, లేక ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇక ఏ ప్రొఫెషన్ వాళ్ళు సరే నిజాలను దాచే శక్తి బ్రహ్మదేవుడి చేతిలో ఉంటుంది తప్పితే మనకి లేదండి. మానవ మాత్రం మంచి పని చేయటమే, తప్పు జరిగినప్పుడు ఒప్పుకోవటమే, తప్పు జరగకుండా చూసుకోవటమే, తప్పు జరిగిందంటే శిక్షార్హమే. ఇంకో ముఖ్యమైన విషయం చెప్తా. ఇప్పుడు జనరల్ గా హాస్పిటల్స్ లో డెత్ అవుతాయండి. డెత్ అయినప్పుడు అయ్యో మా డాక్టర్లు చంపేశారు, డాక్టర్లు మమ్మల్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళు పోయింది అంటుంటారు. అక్కడ కేసు అవుతుంది, కేసు పెడతారు, పోలీసులు వస్తారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు. చేసిన తర్వాత మెజారిటీ ఆఫ్ టైమ్స్ మెడికల్ ప్రొఫెషన్ లోపల ఇట్స్ మ్యాటర్ ఆఫ్ అన్సర్టెనిటీ. అందరు బ్రతుకుతారని ఎక్కడా లేదు, చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చనిపోవడం కూడా లేదు. ఇన్వెస్టిగేషన్ లో కనుక వీళ్ళు కావాల్సిన యావరేజ్ గా ఇవ్వాల్సిన కేర్ ఇచ్చేసారు, ఇచ్చిన తర్వాత కూడా పేషెంట్ చనిపోయాడంటే వాళ్ళు దే మే అబ్జాల్వ్, అంటే ఇది ఏం తప్ప జరగదు రాసుకోవచ్చు. ఉదాహరణకు తప్పే జరిగింది అనుకోండి, ఉదాహరణకి ఎవరైనా సర్జరీ చేస్తున్నాం, ఆపరేటివ్ డెత్ అని ఒకటి ఉందండి. సర్జరీ చేస్తుండగా ఆపరేటింగ్ టేబుల్ మీద మనిషి చనిపోవచ్చు. హై రిస్క్ పేషెంట్ ఆపరేట్ చేస్తున్నాం, వాడికి హార్ట్ డిసీజ్ ఉంది, అన్ని ఒప్పుకొని హై రిస్క్ కన్సెంట్ తీసుకుని ప్రాణమైన పర్లేదు చేయండి డాక్టర్ గారు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. చనిపోయిన తర్వాత వాళ్ళ వాదన మార్చి అయ్యో దగ్గర నుంచి చంపేశారంటారు. ఇవన్నిటి కూడా దానికి ఒక ప్రొవిజన్ ఉందండి, దాన్ని మెడికల్ మాల్ అకరెన్స్ అంటారు. మీరు ఇష్టపడి డాక్టర్ని అడిగారు, డాక్టర్ రిస్క్ తీసుకొని మీ తరపున పోరాటానికి సిద్ధపడ్డాడు, ఆ ప్రయత్నంలో ఆ పేషెంట్ తట్టుకోలేకపోయాడు, చనిపోయాడు. చనిపోతే ఇప్పుడు ఈయన హత్య చేసిన వాడు కాడండి డాక్టర్. ఆ మెడికల్ మాల్ అకరెన్స్ అనేది ఊహించడానికి కాకుండా వేరే జరిగింది కాబట్టి దాంట్లో నిజంగా డాక్టర్ దానికి శిక్ష ఎంత ఉందంటే 5 సంవత్సరాలు ఉందండి. దానికి శిక్ష 5 సంవత్సరాలు ఉందండి. డెత్ అయితే ఒక నిర్లక్ష్యం ఉంది అంటే 5 సంవత్సరాలు. డెఫినెట్లీ సార్, దీనికి సంబంధించి అయితే మనం డెఫినెట్ గా ఇంకొక సెషన్ లో తెలియజేద్దాం. ముందుగా ఐవీఎఫ్ అండ్ సరోగసీకి సంబంధించి చాలా డీటెయిల్డ్ గా దీనికి ఒక పాయింట్ చెప్తా. దీనిలో 10 సంవత్సరాలు జైలు శిక్ష, 10 లక్షల జరిమానా ఉందండి తప్పు జరిగిందని ప్రూవ్ అయితే. సో అది చాలా ఎక్కువ. మెడికల్ ప్రొఫెషన్ లో జరిగే డెత్స్ కి 5 సంవత్సరాలు మాత్రమే జైలు శిక్ష ఉంది. కానీ ఐవీఎఫ్ సెంటర్ లో జరిగే మిస్టేక్స్ కి 10 లక్షలు ఎందుకు వేశారంటే ఇది ఎవరికి తెలియకుండా సైలెంట్ గా జరిగేటువంటిది, పేషెంట్లు గుర్తించలేనటువంటిది. కాబట్టి దీంట్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పు జరిగితే 10 సంవత్సరాలు జైలు శిక్ష అనండి చాలా హ్యూజ్ ఇంప్రిజన్మెంట్. కాబట్టి చేయకూడదని వాళ్ళని డిటరెంట్ అది. ఎందుకంటే ఎవరికైనా శిక్ష పడితే వాళ్ళ యొక్క డిగ్రీని రద్దు చేయడం జరుగుతుంది బై మెడికల్ కౌన్సిల్. ఆ తర్వాత తిరిగి వచ్చి ప్రాక్టీస్ చేయడానికి అవకాశం లేకుండా పోతుంది. 10 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత ఏ మనిషి పక్కింటి కూడా మనం నమ్మడు, దూరం నుంచి పేషెంట్ లెక్క నమ్ముతారు. చేసినటువంటి శిక్ష అంత తీవ్రమైనది అని తెలిసే విధంగా సమాజానికి కానీ ఆ వ్యక్తికి కానీ అలా ప్రాక్టీస్ చేసే మిగతా సంస్థలకు కానీ ఒక గుణపాఠంగా ఉంటుంది అనే ఉద్దేశంలోనే ఇంత ఎక్కువ శిక్ష పెట్టడం జరిగిందండి. దాన్ని కూడా మనము ఆదమర్చి దాన్ని అలాంటి ఇల్లీగల్ పని చేస్తే తప్పకుండా శిక్షార్హులమే అవుతాం. అది సమాజానికి ఒక మంచి చేయడానికి, సమాజాన్ని పరీక్ష విధంగానే అలా ఉందండి. కాబట్టి పేషెంట్లు ఏం చేయాలి, డాక్టర్ దగ్గర వెళ్లే ముందు ఫస్ట్ థింగ్ వాళ్ళ సర్టిఫికేషన్ ఏంటి, ఉన్న డాక్టర్స్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఎందుకంటే ఏ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళే ఆ ప్రాక్టీస్ చేయాలి. ఈ మధ్య ఒక డిగ్రీ పొంది ఇంకోటి ప్రాక్టీస్ చేసేవాడు కూడా ఉన్నారండి. అలా కాకుండా ఈ సబ్జెక్ట్ లో వాళ్ళు నిష్ణాతుల దానికి సంబంధించిన డిగ్రీ పొందారా లేదా. సెకండ్, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రాక్టీస్ ఐవీఎఫ్ సెంటర్ చేస్తుంటే ఐవీఎఫ్ సంబంధించినటువంటి సర్టిఫికేషన్ ఉందా, అది డిఎంహెచ్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇచ్చేటువంటి ఆ లెవెల్ ని బట్టి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఉన్నాయండి. అన్ని హయ్యర్ లెవెల్స్ కూడా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరుగుతాయి. మెడికల్ బోర్డులో గైనకాలజిస్టులు ఉంటారు, ఇక ఇతర అడ్వకేట్స్ ఉంటారు, రకరకాల ఎక్స్పర్ట్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కలిసి ఇచ్చేటువంటి కలెక్టివ్ పర్మిషన్ గా ఉంటుంది. అదంత ఈజీ కూడా కాదు ఆ సర్టిఫికేట్ చూపించమని. మూడవది, ఇది వ్యాలిడిటీ ఓన్లీ 5 years కి ఇస్తారండి వాళ్ళు. ఆ 5 years లో మళ్ళీ రెన్యూవల్ చేసుకోవాలి. చివరిలో చేయని పక్షాలు రద్దు అయిపోతుంది. కాబట్టి ఆ వ్యాలిడిటీ ఉన్నటువంటి సర్టిఫికేటా కాదా, ఎప్పుడో పాతగా 10 years బ్యాక్ పొందారు ఇప్పుడు నడుస్తుందంటే అట్లా కాదండి. అది వ్యాలిడిటీ పీరియడ్ లో ఉందా లేదా అని చూసుకోవాలి. ఏదైనా డౌట్ ఉంటే మీరు వెంటనే యూ కెన్ కంప్లైంట్ టు ద మెడికల్ కౌన్సిల్ అండ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అథారిటీ. మీ ఏరియాలో ఉన్నది, హైదరాబాద్ లో ఒకటి ఉందండి, సికింద్రాబాద్ ఇంకోటి ఉంది. ఈజీగా ఎవరైనా అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఎవరు ఏ వైట్ పేపర్ కంప్లీట్ ఇచ్చినా సరే దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. మీకు నచ్చిన చోటకి వెళ్ళండి. 3-3 మంది యొక్క ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ తీసుకోండి. ఎందుకంటే ఒకళ్ళు ఒకలాగా చెప్తుండొచ్చు, ఒకళ్ళు ఇంకోలాగా చెప్తుండొచ్చు. ఎవరు సింప్లెస్ట్ ఆప్షన్ చెప్తున్నారు, ఎవరు తక్కువ ఖర్చుతో చెప్తున్నారు, అది కనుక రీజనబుల్ గా మీకు అనిపించితే దాని నెట్ లో కూడా దానికి దేనికి ఎంత ఖర్చు అవుతుంది ఇంటర్నెట్ లో కూడా వచ్చేసింది. ఆల్మోస్ట్ అందరికి అప్రాక్సిమేట్ గా వచ్చేస్తుంది. ఇది 10,000 అవుతుంది, ఇది 50,000 అవుతుంది, ఇది 1,00,000 అవుతుంది ఉంది. కాబట్టి దానికి దగ్గరలో ఉండి మీకు నచ్చినటువంటి డాక్టర్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న క్రమంలో డాక్యుమెంటే సరిగా ఉండాలి. మీకు ఏ డాక్యుమెంట్ ప్రకారం అయితే మీరు కన్సల్ట్ ఇస్తున్నారో లేకపోతే సర్వీస్కి వెళ్తున్నారో ఆ డాక్యుమెంట్ జాగ్రత్తగా ఉంచుకోవాలి. అడ్వకేట్స్ మీరు పెట్టుకున్న అడ్వకేట్ మీకు లాయల్ గా ఉండాలి, అడ్వకేట్ తో సంప్రదిస్తూ ఉండాలి. తప్పు జరిగితే ఎక్కడైనా సరే
ఆ తప్పుని సరిదిద్దే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 2 years ప్రొసీజర్ లో ఎక్కడ తప్పు జరుగుతుంది అనుకోండి దాన్ని సరిదిద్దే అవకాశాలు కూడా ఉంటాయి. లేని పక్షంలో ఆటోమేటిక్ గా దర్ ఇస్ ఏ పోలీస్ స్టేషన్, దర్ ఇస్ కన్స్యూమర్ కోర్ట్. డాక్టర్స్ వ్యతిరేకంగా అయితే కన్స్యూమర్ కోర్ట్ ఉంది, ఆ తర్వాత మెడికల్ కౌన్సిల్ ఉంది, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ వాళ్ళేమో సంస్థ యొక్క లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. ఎన్నిటికీ మించి చేయాలనుకుంటే హైకోర్టు కూడా వెళ్ళొచ్చు అండి. డాక్టర్స్ ఎక్కడైతే కన్స్యూమర్ కోర్టులో కాకపోతే హైకోర్టు కూడా వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టు కూడా మీకు సత్తా ఉంటే, లేకపోతే మీకు న్యాయం జరగకపోతే అంతవరకు వెళ్ళొచ్చు. ఇన్ని ఎందుకనే ఉద్దేశంలో డాక్టర్స్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. మరి మీరు కూడా ఆ జాగ్రత్త తీసుకుంటే తప్పు జరగదు. మీకు కావాల్సినటువంటి మాతృత్వం కానీ లేక మీ ఇంట్లో పసిపాపడు పాకాలని ఒక ఆతృత అయితే ఉందో ఆ క్రమంలో వాస్తవాలు మర్చిపోకండి. ఎవరైనా సరే మీకు బిడ్డ కలుగుతారు అనగానే ఎగిరి గంతేసి అడిగిన డబ్బులు కట్టేసి అలా కాదండి. దాంట్లో అనేక పద్ధతులు ఉంటాయి. ఉన్న వాటిలో మంచి పద్ధతి, సింప్లెస్ట్ పద్ధతి సెలెక్ట్ చేసుకోవాలి ఎవరైనా సరే. ప్రతిదానికి ఐవీఎఫ్ కూడా అక్కర్లేదండి. ఐయుఐ అనే టెక్నిక్ ఉంది, అందులో కేవలం 10,000 రూపాయల్లో ఒక సైకిల్ చేస్తారు. అలాంటి దాంట్లో సక్సెస్ అయితే ఐవీఎఫ్ అనేది అక్కరే లేకుండా పోయేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. నేను చెప్పిన 3 డాక్టర్లు ఎందుకంటే కొంతమంది ఐయుఐ సెలెక్ట్ చేస్తుండొచ్చు, కొంతమంది ఐవీఎఫ్ సెలెక్ట్ చేస్తుండొచ్చు, కొంతమంది వేరే విధంగా చేసే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా చెప్పిన దాన్ని వెరిఫై చేసే అవకాశాలు ఉన్నాయి, కొంతవరకు ఇంటర్నెట్ లో ఉన్నాయి. లేక మీ శ్రేయోభిలాషుల ద్వారా ఆ చేయించుకున్న వాళ్ళని కూడా మీరు కన్సల్ట్ అవ్వచ్చు. డాక్టర్స్ వాళ్ళ నంబర్ కూడా ఇస్తున్నారు. అలాంటి ఐవీఎఫ్ పేషెంట్ చేసాం మేము, వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ బిడ్డ ఇలా ఉందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అండి. అసలు నేను కిడ్నీ ఇచ్చిన వాళ్ళు మా లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఎక్కడ మెదక్లో ఉన్నారో లేకపోతే శ్రీకాకుళం ఉన్నారో వెళ్ళి చూసి వస్తున్నారండి. ఆ తర్వాత వాళ్ళు మాకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వాళ్ళు నిష్పక్షపాతంగా ఇస్తారు, జరిగిందే చెప్తారు. మేము ప్రగల్భాలు పలికినట్టుగా ఎవరు అనుకోవాల్సిన అక్కర్లేదు. వాస్తవాలు గమనించి తర్వాత మీరు సెలెక్ట్ చేయండి, ఆ తర్వాత మీకు న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. సో ఇదండి ఐవీఎఫ్ కి సంబంధించి ఇటీవల బయటపడిన సృష్టి ఫర్టిలిటీ సెంటర్ భాగవతాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటివి సమాజంలో ఏం జరుగుతున్నాయి, వీటన్నిటికీ సంబంధించి శిక్షలు ఏంటి, అలాగే పేరెంట్స్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి డాక్టర్ గారు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు తప్పకుండా పాటించండి. ఎక్కడైనా అన్యాయం జరుగుతోంది అంటే తప్పకుండా మా దృష్టికి కూడా తీసుకురండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.